విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం 11,500 కోట్ల ప్యాకేజీ ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. ఏపీలో బీజేపీ కార్యకర్తలు ఆశించింది కేంద్రం నెరవేర్చిందని చెప్పారు. ఇక విశాఖ ఉక్కు కర్మాగారం పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేశామన్నారు. అలా స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణకు అడ్డుకోగలిగామన్నారు. ప్యాకేజీ ప్రకటించి విశాఖ ఉక్కుకు ఊపిరిలూదిన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు కుమారస్వామి, నిర్మలా సీతారామన్ కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు దగ్గుబాటి పురంధేశ్వరి. మనం విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ని స్థాపించుకోవడం జరిగింది. ఇవాళ చూసినట్లయితే దగ్గర 64 గ్రామాలు, వారి గ్రామాలని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్థాపనకి వారు అందించినటువంటి ఘన చరిత్ర మన విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ కి ఉంది. ఆ నేపథ్యంలో ఎన్నో ఇబ్బందులు మన విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో అప్పులు ఊబిలో కూలిపోవడం దగ్గర నుండి వారికి క్యాప్టివ్ మైన్స్ లేకపోవటం వలన ఈ రోజున ఏ స్థితికి వచ్చిందంటే చివరికి అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కి కూడా సరైనటువంటి విధంగా వారికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఏర్పడింది. చాలా మంది కార్మికులు మా దగ్గరికి వచ్చి ఒక నెల 35% ఇచ్చారని, ఒక నెల 60% ఇచ్చారని చెబుతూ సంపూర్ణంగా వారికి జీతాలు అందడం లేదు, మా కుటుంబాలు ఏ విధంగా చివరి వెళ్ళాలి అని చెప్పి అనేక సందర్భాల్లో వారు ఆందోళన చెందడం జరిగింది. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ మా దృష్టికి వచ్చాయో ఎప్పటికప్పుడు మేము ఈ విషయాలన్నీ లేఖల మాధ్యమంగా నరేంద్ర మోడీ గారి దృష్టికి, అదే విధంగా డెలిగేషన్ ని తీసుకుని వెళ్తూ అక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి కార్మికుల్ని సైతం డెలిగేషన్ గా తీసుకుని కుమారస్వామి గారి దగ్గరికి, నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి, పీయూష్ గోయల్ గారి దగ్గర కూడా తీసుకుని వెళ్లి అనేక సందర్భాల్లో వీరి విషయాలు, వీరు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా, అదే విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి సమస్యలు కూడా వారందరి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కుమారస్వామి గారు మాతో ఖచ్చితంగా చెప్పారు, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రైవేటీకరణ ఖచ్చితంగా జరగదు, మేము ఆర్థిక ప్యాకేజీని ఇచ్చి విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని ఆదుకోవడానికి మేము సన్నద్ధమవుతున్నామని చెప్పి అనేక సందర్భాల్లో మాకు వారు ధైర్యాన్ని ఇచ్చినటువంటి నేపథ్యం. ఇవాళ ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ఆశించారో అదే విధంగా మేము అనేక సందర్భాల్లో తీసుకున్నటువంటి సందర్భంలో ఇవాళ ఆ కృషి అంతా కూడా ఫలించి కేంద్ర ప్రభుత్వం 11,500 కోట్ల రూపాయలు ఇవాళ విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ కి ఆర్థిక ప్యాకేజీని అందించడం జరిగింది. మనం విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ని స్థాపించుకోవడం జరిగింది. ఇవాళ చూసినట్లయితే దగ్గర 64 గ్రామాలు, వారి గ్రామాలని విశాఖపట్నం స్టీల్